బిడ్డ. కష్ట నష్టాల ఒడిదుడుకుల్లోని ఎన్నో బంధాల నుంచి నిన్ను తప్పించాను బిడ్డ. ఎక్కడికక్కడ కూడా చిక్కుముళ్ళు చిక్కేసినట్టుగా అయిపోతున్నా కూడా నిన్ను కాపు కాసుకొని పురుల దండాలతో రస బీజాలతో నీ మంత్ర బీజాలతో నేను ఎలాగైతే పొందుకో కూర్చున్నానో, అమ్మ నీ ఎలాగైతే శరణ వేడి నన్ను ఇది చేస్తున్నావో బిడ్డ, అలాగే కాపు కాసుకొని వస్తున్నాను. నీలాప నిందల్లో కూడా తొలగొట్టుకొని నేను ఆ సంవత్సరానికి కూడా నేను ప్రబలం అవుతున్నాను బిడ్డ. ఊరు వాడ చల్లదనం చేసుకొని గొడ్డుగోదురు కూడా చల్లదనం చేసుకొని నేను వస్తున్నాను బిడ్డ. ఎందుకు బిడ్డ నన్ను కిందపరిపిస్తున్నాను? నన్ను కిందపరిచి బిడ్డ నన్ను నవ్వుల పాలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులని రానియకుండా చేస్తున్నారు బిడ్డ. ఈ యొక్క ఆలయం మేము వచ్చి ఊగే ఆలయం అని చెప్పి మమ్మల్ని కిందపరుస్తున్నారు. ఇది ఎంతవరకు ఇది బిడ్డ? కాపు కాసుకొనే ఉన్నాను బిడ్డ. అర్థమవుతుందా? ఎక్కడికక్కడికి కూడా నేను కాపు కాసుకొని ఇంటికే కన్నులేసుకొని నేను ఉన్నాను బిడ్డ. నిన్ను ఎదురికించి ఇది చేస్తే బిడ్డ రథపాఠాలే పెడతాను బిడ్డ. ఏనాడో నీకు నేను స్వప్నంలో కూడా కానొచ్చి నేను నా బిడ్డలకి బాధ కలిగేలా చేస్తే మటుకు మా కాలు కింద మన్నయ్య పుడతారని కూడా నేను చెప్పాను బిడ్డ. నేను వచ్చేది కూడా ఇక్కడ నాటకము అని బూటకం అనే మాటలతో కిందమారుస్తున్నారు బిడ్డ. నేను కూర్చుంటానికి కారణం నువ్వు బిడ్డ. నువ్వు రమ్మంటే నేను వచ్చి కూర్చుంటానికి కారణం నువ్వు. అమ్మాయిని నన్ను సరణ వేడావు. రమ్మని నా రూపుని చూసిన రోజున నా రూపాన్ని దాటానికి వచ్చిన రోజున నేను వస్తున్నానని బిడ్డ. ఈ రూపు కూడా నాది కాదు, నువ్వు చేయించింది కాదు. పరాయి బిడ్డలు చేపించుకొని నా రూపం తట్టుకోలేక ప్రాణాలే విడిచారు బిడ్డ. వరైపోయారు. నమ్మాను కాబట్టి వచ్చాను బిడ్డ. తప్పుడు దారుల్లో నడిచారని చెప్పి కూడా ప్రచారం చేశారు బిడ్డ. అన్నిటిని కూడా తొలగొట్టాను బిడ్డ. నన్ను అవమానం పాలు చేసుకుంటా నన్ను కింద పరిస్తే బిడ్డ ఎక్కడికక్కడ కూడా నేను తొక్కేస్తాను బిడ్డ. ముందు నాటికి కూడా ప్రవణం చేసి నా నాదుడు సర్వసుడు రాబోతున్నాడు రా. నా చెల్లి దశమహావిద్యులతో కొలువు తీరున్నా నా చెల్లెలు అప్ప చెల్లెలు కూడా వచ్చి కూర్చోబోతున్నారా. రోజులు గంటలు గడియల మీద రాకపోతే ఈ రోజున నేనున్నానన్న సత్యం లేదని చెప్పరా. ఓకే